ఇవాళ మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా వేచి చూస్తున్న రామాలయం ధ్వజారోహణం కాసేపట్లో జరగనుంది. ఇందుకోసం బాలరాముడి ఆలయం మరోసారి ముస్తాబైంది. ధ్వజారోహణం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఆలయం పూర్తయిందని ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమని శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ తెలిపింది. ఇప్పుడు రాముడితో పాటు హనుమాన్, సీత సహా ఆయన కుటుంబం సైతం మొదటి అంతస్తులో ప్రతిష్టాపన జరగనుంది. ఈ వేడుక కోసం అయోధ్య నగరం అంతటా రోడ్లు శుభ్రం చేసి సరికొత్తగా అలంకరించారు. సుమారు 6,000 మంది ఈ వేడుకకు హాజరు కానున్నారు. అయోధ్య బాలరాముడి ఆలయ శిఖరం పైన ప్రతిష్ఠించిన కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఎగురవేనున్నారు. ప్రధాని పర్యటన కారణంగా భక్తులకు బాలరాముడి దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ ప్రధాన నిర్మాణ పనులు పూర్తయినట్లుగా ఈ ధ్వజారోహణ వేడుక చారిత్రక మైలురాయిగా నిలవనుంది. ఆలయంపై ప్రధాని మోదీ ఎగురవేయనున్న కాషాయ ధ్వజం త్రిభుజాకారంలో ఉండనుంది. ఈ జెండాపై రాముడి తేజస్సు, శౌర్యం సూచించేలా సూర్యుడు, కొవిదల చెట్టు, ఓం చిహ్నాలను ఏర్పాటు చేశారు. గౌరవం, ఐక్యతను కాషాయ రంగు ప్రతిబింబించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుక కోసం సుమారు 100 టన్నుల రకాల పూలతో ఆలయాన్ని, నగరంలోని మార్గాలను అలంకరించారు. దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వ ఘట్టానికి హాజరవుతారని రామాలయ ట్రస్ట్ తెలిపింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. భక్తులు భారీగా తరలివస్తున్నారు. ధ్వజారోహణంతో పాటు గర్భగుడిలోని బాలరాముడు, అన్నపూర్ణ మందిర్ని దర్శించి పూజలు చేయనున్నారు. ప్రధాని మోదీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సప్త మందిరాలను దర్శించనున్నారు. ఇందులో మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, మహర్షి వాల్మీకి, దేవి అహిల్య, అదేవిధంగా నిషాద్ రాజ్ గుహ, మాతా శబరి, శేషావతార్ మందిరాలను సందర్శించనున్నారు. 2024 జనవరి 22న జరిగిన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకతో పోల్చితే ఈసారి అతిథుల సంఖ్యను తగ్గించినట్లు రామాలయ ట్రస్ట్ తెలిపింది. ఈ అద్భుత ఘట్టానికి ఆహ్వానితుల్లో 500 మందికి పైగా ఉత్తరప్రదేశ్కు చెందిన సాధువులున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్న ఈ వేడుకకు అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అయోధ్యలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలన్నీ జల్లెడపడుతున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్ నిరంతరం పర్యవేక్షణ చేపట్టింది. సరిహద్దులకు సమీపంలోని మురికివాడలు, తాత్కాలిక నివాస ప్రాంతాల్లో నివాసితుల గుర్తింపు పత్రాల్ని తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.